హాయ్ గైస్, ఈరోజు మన డీడ్ కోడ్ 150 సిరీస్లో మ్యాథ్స్ సెక్షన్లోని ఫోర్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఈ ప్రాబ్లం ఈజీ ప్రాబ్లమే. సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. సో బేసికలీ మనకి ఏమిచ్చిందంటే ఒక నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్ ఇచ్చింది. ఓకే, సో ఆ నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎక్స్కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ నెంబర్ మనకు అప్పుడప్పుడు డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకి ప్రాపర్ కరెక్ట్గా ఇంటీజర్ వస్తుంది. ఓకే, బట్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మనకి డెసిమల్ పాయింట్స్లో వస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 యొక్క వాల్యూ వచ్చేసి 1.4. ఓకే, సో మనకి అట్లా పాయింట్స్ లాగా కూడా రావచ్చు. సో అట్లా పాయింట్స్ లాగా వస్తుంది కాబట్టి వీడియో ఏం చెప్పిందంటే మనం దాన్ని రౌండెడ్ డౌన్ టు నియరెస్ట్ ఇంటీజర్ చేయమన్నాడు. ఓకే, సో అంటే లెట్స్ సే ఇప్పుడు 2 యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు 1.4 కదా, కాబట్టి నేను దాన్ని రౌండెడ్ డౌన్ టు ఇంటీజర్ అంటే 1కి తీసుకొని రావాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సింపుల్ టు అండర్స్టాండ్. 4 యొక్క స్క్వేర్ రూట్ 2 అండ్ 8 యొక్క స్క్వేర్ రూట్ సమ్ 2.8282 సంథింగ్ వచ్చింది. అండ్ దాన్ని రౌండెడ్ డౌన్ టు ఇంటీజర్ అంటే దాంట్లో ఉన్న హోల్ వాల్యూ. ఓకే, దాంట్లో ఉన్న ఇంటీజర్ వాల్యూని 2 తీసుకున్నాడు. ఓకే, సో ఆన్సర్ 2 రిటర్న్ చేసి. ఓకే, అండ్ ఎక్స్ యొక్క వాల్యూ అనేది 0 నుంచి 2 - 1 వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో మనం ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి విచ్ ఇస్ రౌండెడ్ డౌన్. దాని స్క్వేర్ రూట్ని రౌండెడ్ డౌన్ టు ఇంటీజర్ చేసి ఆ ఇంటీజర్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ సే మనకి 16 ఉంది. ఓకే, సో నార్మల్గా మనం 16 యొక్క స్క్వేర్ రూట్ చేయడానికి, ఓకే, సో 16 యొక్క స్క్వేర్ రూట్ చేయడానికి మనం నార్మల్గా ఆలోచిద్దాం. ఓకే, సో 1 స్క్వేర్ 16 అవుతుందా అంటే అవును, 16 కాదు. ఓకే, సో 2 స్క్వేర్ 16 అవుతుందా అంటే 16 కాదు, సారీ 16. ఓకే, నాట్ ఈక్వల్ టు 16. అండ్ 3 స్క్వేర్ 16 అవుతుందా అంటే అది కూడా 16 కాదు. 4 స్క్వేర్ 16 అవుతుందా అంటే అవును, 4 స్క్వేర్ 16 అవుతుంది. ఓకే, సో 4 స్క్వేర్ 16 అయినప్పుడు 5 స్క్వేర్ 16 అవుతుందా మళ్ళీ, ఇది కాదు. ఓకే, సో దీనికన్నా పెద్ద వాల్యూ 4 కన్నా పెద్ద వాల్యూ ఏది స్క్వేర్ చేస్తే 16 రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక వాల్యూ వచ్చేసింది కాబట్టి. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు 17కి స్క్వేర్ రూట్ తీద్దాం. ఓకే, 17కి స్క్వేర్ రూట్ తీస్తే 1 స్క్వేర్ అనేది 1 వస్తుంది, 2 స్క్వేర్ అనేది 2 వస్తుంది, అండ్ 2 స్క్వేర్ 4 వస్తుంది, 3 స్క్వేర్ 9 వస్తుంది, అండ్ 4 స్క్వేర్ 16 వస్తుంది, అండ్ 5 స్క్వేర్ 25 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత మనకి ఈ వాల్యూస్ అనేది 17 కన్నా ఎక్కువ అయిపోయినాయి. ఓకే, సో 17 అనేది చిన్నగా అయిపోయింది అండ్ ఈ వాల్యూస్ అనేవి ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు 5కి 25 వచ్చింది, 6కి 36 వస్తుంది, అట్లా వాల్యూస్ పెరుగుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదన్నా రేంజ్లో, ఓకే, సో అంటే ఈ నెంబర్స్లో 5, 6, 7లో వీటికి స్క్వేర్ రూట్ చేస్తే 17 వస్తుందా? ఛాన్స్ ఉందా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి ఇంకా పెద్దగా అయిపోతున్నాయి 17 కన్నా. ఓకే, కాబట్టి మన ఆన్సర్ అనేది దానికన్నా జస్ట్ కింద ఏ వాల్యూ ఉంటుందో అదే వస్తుంది. ఓకే, సో జస్ట్ కింద ఏ వాల్యూ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 స్క్వేర్ అనేది 16 అయింది, 5 స్క్వేర్ అనేది 25 అయింది, అంటే 17 యొక్క స్క్వేర్ రూట్ అనేది ఎగ్జాక్ట్గా లైక్ 4 పాయింట్ సంథింగ్ అవుతుంది కదా. కాబట్టి మనం దాని కింద వాల్యూ మనం ఎట్లయినా మనకి ఇంటీజర్ కావాలి. సో మనం అసలు డెసిమల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు, వాడు మన క్వశ్చన్లో అడగలేదు. కాబట్టి ఈ ఓన్లీ మనకి ఇంటీజర్ వాల్యూ కావాలి. కాబట్టి జస్ట్ మనం ఫర్ సమ్ పాయింట్ సచ్ దట్ ఆ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి గివెన్ నెంబర్. ఓకే, మన ఎక్స్ 17 అనుకుంటే మన ఎక్స్ కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ వచ్చే వరకు ఆ స్క్వేర్ నెంబర్ మనం ఆ నెంబర్ని మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా బేసికల్లీ మనం ఏం చేస్తాం, మనకి ఎక్స్ అని వాల్యూ ఇస్తాడు. సో ఇప్పుడు మనం మన ఐని ఫస్ట్ i = 1 అనుకొని i స్క్వేర్ చేస్తాం. సో ఆ వాల్యూ అనేది లెస్ దాన్ ఎక్స్ వస్తుంది. అండ్ దాని తర్వాత 2 స్క్వేర్ చేస్తాం, మళ్ళీ లెస్ దాన్ ఎక్స్ వస్తుంది. 3 స్క్వేర్ చేస్తాం, లెస్ దాన్ ఎక్స్ వస్తుంది. 4 స్క్వేర్ చేస్తాం, లెస్ దాన్ ఎక్స్ వస్తుంది. అండ్ సమ్ పాయింట్ 5 స్క్వేర్ చేసినప్పుడు అది గ్రేటర్ దాన్ ఎక్స్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ 4 వాల్యూ. ఓకే, సో లెస్ దాన్ ఎక్స్ వాల్యూ ఎక్కడ వరకు సాటిస్ఫై అయితే అండ్ దాంట్లో ఉన్న అన్నిటికన్నా గ్రేటెస్ట్ వాల్యూ మనం తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 17 యొక్క స్క్వేర్ రూట్ యొక్క ఇంటీజర్ వాల్యూ అనేది లైక్ రౌండెడ్ డౌన్ టు ఇంటీజర్ అనేది 4 అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఏం చేస్తాం, మనం 0 నుంచి
ఎక్స్ వరకు మనం ఇట్లా ట్రావర్స్ చేస్తాం ఒక ఫర్ లూప్లో. అండ్ ఫర్ లూప్లో ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ ఏదన్నా నడుస్తుంది. సో ఇట్లా ట్రావర్స్ చేస్తూ చేస్తూ మనం ఈచ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉందనుకో, ఇది మన పాసిబుల్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 2 స్క్వేర్ అని లెస్ దాన్ ఆర్ ఎక్స్ ఉంది కాబట్టి ఓకే 2 మన ఆన్సర్ కావచ్చు అని మనం అప్డేట్ చేసుకుంటాం మన ఆన్సర్ వేరియబుల్ ఒకటి తీసుకొని. అండ్ నెక్స్ట్ అట్లనే 3కి వెళ్తాం అండ్ అట్లా 4 కూడా వస్తాం, అప్డేట్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత 5కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఎక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మన ఆన్సర్ ఇక పాసిబుల్ కాదు కాబట్టి మనం లాస్ట్కి మన ఆన్సర్ ఏది అప్డేట్ చేసినామో, ఏది అప్డేట్ చేసినాం 4 అప్డేట్ చేసినాం కదా, సో 4ని మనం రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లూప్ని బ్రేక్ చేసేయచ్చు. ఓకే, సో ఇది మన లాజిక్. సో సింపుల్గా ఏం చేస్తాం, 1 నుంచి ఎక్స్ వరకు అన్ని నెంబర్స్ ట్రై చేస్తాం, ఏదో ఒక పాయింట్లో మనకి ఆ కండిషన్ బ్రేక్ అవుతుంది. సో బేసికల్లీ మన లూప్ 1 to x మొత్తం రన్నే కాదు అసలు. ఓకే, సో అది ఓన్లీ ఇంత టైం వరకే రన్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ √x అవుతుంది కదా. ఓకే, సో మన టైం కాంప్లెక్సిటీ కూడా √x అవుతుంది. ఓకే, సో మన ఈ ఆల్గోరిథం యొక్క టైం వచ్చేసి O ఆఫ్ √x అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1. ఎందుకంటే మనం స్పేస్ ఏం వాడట్లేదు. ఒకసారి కోడ్ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని కోడ్ చేసేద్దాం. సో మన ఫోర్ లూప్లో ఫస్ట్ అయితే ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ ఇది ఈక్వల్స్ టు ఫస్ట్ 0 మన ఆన్సర్ అనుకుందాం. ఓకే, ఫర్ ఇంట్ i is equals to 0 నుంచి i less than equals to x వరకు i ప్లస్ ప్లస్. ఓకే, ఒకవేళ ఇఫ్ మనం ఇప్పుడు i స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో i ఇంటూ i స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే ఓకే, ఎక్స్ లైక్ కండిషన్ అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయింది కాబట్టి అది వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు i వేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ చేసేయచ్చు. ఓకే, ఈ లూప్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్ ఆన్స్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇది మన కోడ్, సింపుల్, రన్ చేద్దాం అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. ఇక్కడ i యొక్క వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ కన్నా ఎక్కువ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం సింపుల్గా ఏం చేయాలంటే దీన్ని లాంగ్ కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని కూడా లాంగ్కి వేసుకొని లాస్ట్కి రిటర్న్ చేసేటప్పుడు ఇంట్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి ఈ టెస్ట్ కేస్ మీద రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పాస్ అవుతున్నాయి, సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, మన i ఇంటూ i మల్టిప్లై చేసినప్పుడు అది మన ఇంటీజర్ రేంజ్ అనేది నార్మల్గా ఎంత ఉంటుంది, 10⁻9 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో i ఇంటూ i చేసినప్పుడు ఆ 10⁻9 కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది ఆ నెంబర్ యొక్క వాల్యూ. కానీ i యొక్క రేట్ ఆఫ్ టైప్ అయితే ఇంటే ఉంది కాబట్టి అది ఇంటీజర్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయింది. సో ఓవర్ఫ్లో అయింది కాబట్టి మనకు రన్ టైం ఎర్రర్ వచ్చింది. సో అది రావద్దంటే మనం బేసికలీ ఐని లాంగ్ కన్వర్ట్ చేసుకుంటే దాని యొక్క రేంజ్ 10⁻18 కాబట్టి అప్పుడు మనకి ఏం ఇష్యూ రాదు. ఓకే, సో ఇది చూడొచ్చు, ఇది యాక్సెప్ట్ అయిపోయింది, బట్ అది ఓన్లీ 13% బీట్ చేస్తుంది అంటుంది. సో బేసికలీ మన కోడ్ అనేది అంత ఆప్టిమైజ్డ్ లేదు. ఓకే, సో దీనికన్నా ఆప్టిమల్ సొల్యూషన్ ఉంది ఒకటి. ఓకే, సో ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటంటే అది బైనరీ సెర్చ్ తోటి యాక్చువల్గా చేయొచ్చు మనం. సో అది జస్ట్ అప్రోచ్ చెప్పేస్తా, ఎందుకంటే సో ఇది జస్ట్ మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పిన. అండ్ దీని యాక్చువల్ కోడింగ్ లేదా ఇంప్లిమెంటేషన్ అనేది మనం బైనరీ సెర్చ్కి వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. సో బట్ బైనరీ సెర్చ్ అప్రోచ్ ఎట్లా వర్కౌట్ అవుతుందో మాత్రం ఇప్పుడు చెప్పేస్తాం. ఓకే, సో ఫస్ట్ 1ని చెక్ చేస్తాం, 2కి చెక్ చేస్తాం, 3కి 4కి 5కి అట్లా అప్ టు ఎక్స్కి వెళ్తాం కదా. సో మనకి ఇంతకుముందు ఏం చేసినాం, అది ఏదో పాయింట్ వరకు దీని స్క్వేర్ అనేది లెస్ దాన్ ఎక్స్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. బట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఓకే అప్పుడు అది గ్రేటర్ దాన్ ఎక్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి కండిషన్ అనేది మనకు ఫెయిల్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ కండిషన్స్ అన్నీ మనకు ఫాల్స్ అయినాయి, ఈ కండిషన్స్ అన్ని ట్రూస్ అయినాయి కాబట్టి మన ఫంక్షన్ ఎప్పుడైనా ఓకే, సో ఫస్ట్ ఇట్లా ట్రూస్ వచ్చి ఫాల్స్ వచ్చినా లేకపోతే ఫాల్స్ వచ్చి ట్రూస్ వచ్చినా ఒకవేళ ఇట్లుంది అనుకోండి మన ఫంక్షన్, అప్పుడు దాని మీద మనం బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సింపుల్గా డ్రై రన్ చేసి చూపిస్తా. సో ఫస్ట్
మన సెర్చ్ స్పేస్ సేమే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం L ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ R ఈజ్ ఈక్వల్స్ టు X తీసుకుందాం. ఓకే, అండ్ మనం 17 యొక్క రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అండ్ X వాల్యూ ఓకే X 17 అయిందిగా. ఓకే, సో 17. సో ఫస్ట్ 1 + 17 ఎంత అవుతుంది? 18. సో 18/2 9 కదా. సో మిడ్ వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. అండ్ 9 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఓకే, సో 9² అనేది గ్రేటర్ దాన్ X అవుతుంది. 81 ఈజ్ గ్రేటర్ దాన్ X. కాబట్టి ఇది పాసిబుల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీని తర్వాత ఉన్న పెద్ద వాల్యూస్ కూడా ఏవి పాసిబుల్ కాదు. ఓకే, కాబట్టి మన లెఫ్ట్ ఈనే ఉంటుంది. అండ్ మన రైట్ని, ఇక్కడ ఉండే రైట్ని మనం ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన సెర్చ్ స్పేస్ తగ్గిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మిడ్ ఏంటి? 1 + 9 - 1 కదా R. కాబట్టి ఇక్కడ 8/2 ఈజ్ ఈక్వల్స్ టు 9/2 4 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 4² ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు X అవుతుంది. ఎందుకంటే 16 లెస్ దాన్ ఈక్వల్స్ టు 17 కదా. కాబట్టి ఇక్కడ మిడ్ సాటిస్ఫై అయింది కండిషన్. కాబట్టి ఇవన్నీ కూడా సాటిస్ఫై అయితే, సో ఇవన్నీ కూడా ట్రూస్ అయితే ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి Lని మనం ఈ మిడ్ +1 తీసుకుని వద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు L ఎంత? L ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ R ఎంత? R ఈజ్ ఈక్వల్స్ టు 8. ఓకే, సో 5 + 8/2 13/2. సో 13/2 ఎంత? 6 కదా. సో 6 ట్రై చేద్దాం. సో 6² అనేది 36 అనేది గ్రేటర్ దాన్ 17 కాబట్టి ఫెయిల్ అవుతుంది. సో R అనేది 6 కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. అండ్ R అనేది ఇప్పుడు 5 దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ L 5 R కూడా 5 కాబట్టి మిడ్ కూడా 5 అవుతుంది. అండ్ 5² ఈజ్ గ్రేటర్ దాన్ 17 కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో మనకి లాస్ట్ మనకు వచ్చిన పాసిబుల్ ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ 4 పాసిబుల్ అయింది. ఓకే, కాబట్టి మన ఆన్సర్ 4 లాగా రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఇంతకుముందు ఫర్ లూప్తో చేసినప్పుడు మన టైం కాంప్లెక్సిటీ ఎంత? √X అయింది. ఓకే, ఓన్లీ √X టైమ్స్ మన ఫర్ లూప్ రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన టైం కాంప్లెక్సిటీ ఎంత? log of X అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం ఇంత మన సెర్చ్ స్పేస్ 1 నుంచి X వరకు వెళ్తుంది కదా. సో అంత పెద్ద స్పేస్ని లైక్ ఎవ్రీ టైం మనం హాఫ్ ఆఫ్ చేస్తున్నాం. సో హాఫ్ ఆఫ్ చేసినాం కాబట్టి అది log of X టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ దీన్ని కోడ్ చేయడం కూడా సింపుల్ బైనరీ సెర్చ్. కోడ్ కూడా చేసేద్దాం. సో అది పెద్ద విషయం ఏం కాదు. సో లాంగ్ ఆన్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అనుకుందాం. అండ్ ఇనీషియల్గా మన ఇది కూడా లాంగే పెట్టుకుందాం. L ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ R ఈజ్ ఈక్వల్స్ టు X పెట్టుకుందాం. ఓకే, సో వైల్ L లెస్ దాన్ ఈక్వల్స్ టు R, long mid is equals to L plus R/2. Okay, if M into M is less than or equals to X అయితే ఇది మన పాసిబుల్ ఆన్సర్. ఓకే, కాబట్టి M పెట్టుకుందాం. ఎల్స్ ఓకే, సో ఇది పాసిబుల్ ఆన్సర్. అండ్ దీని లెఫ్ట్ సైడ్ అంటే దీనికన్నా చిన్న వాల్యూస్ అన్నీ మనకి అవసరం లేదుగా చెక్ చేయడం. కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇది మిడ్ కదా MID. సో MID +1 అండ్ ఎల్స్ ఒకవేళ అది గ్రేటర్ దాన్ X అయింది అనుకోండి. సో అట్లాంటప్పుడు అది పాసిబుల్ కాదు అండ్ దాని తర్వాత ఉన్నాయి కూడా పాసిబుల్ కాదు. కాబట్టి మనం రైట్ని ముందుకు జరపవచ్చు, లెఫ్ట్ సైడ్ జరపవచ్చు. సో అట్లా జరపాలంటే R ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేస్తే అయిపోతుంది. ఓకే, సో లాస్ట్కి మనం రిటర్న్ ఆన్సర్ చేయొచ్చు. అండ్ రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి ఇంట్లోకి టైప్ క్యాష్ చేసి రిటర్న్ చేయాలి. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం.
అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు బీట్స్ 100% వచ్చింది. సో ఇది మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట ఈ క్వశ్చన్కి. సో మీకు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ బైనరీ సెర్చ్ సొల్యూషన్ మీకు అర్థం కాకపోతే, సో అది బైనరీ సెర్చ్ టాపిక్ వచ్చినప్పుడు బైనరీ సెర్చ్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో మీరు అప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏం తొందర లేదు, మీరు ఇప్పుడే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తుండ్రు కోడింగ్ అంటే మీరు నార్మల్ ఇంతకుముందు చెప్పిన ఫర్ లూప్ అప్రోచ్ అది సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.